బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో కూటమి నేతల మధ్య సమన్వయం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో సమావేశమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో ముఖాముఖి మాట్లాడిన పవన్ మిగతా పార్టీల నేతల్ని బుజ్జగిస్తున్నారు. ఆయన మాటలతో టీడీపీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతిలో కూటమి నేతల మధ్య సమన్వయం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో సమావేశమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో ముఖాముఖి మాట్లాడిన పవన్ మిగతా పార్టీల నేతల్ని బుజ్జగిస్తున్నారు. ఆయన మాటలతో టీడీపీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కూటమి అభ్యర్థుల విషయంలో తిరుపతి ఇప్పటివరకు సమస్యాత్మక ప్రాంతంగానే ఉంది. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ నేతలకు ఏమని సముదాయిస్తున్నారు? రాధిక, ఏదైతే జనసేనకు తిరుపతి టికెట్ కేటాయించిన తర్వాత అభ్యర్థి ఎంపిక విషయంలో కొంత రాద్ధాంతం జరిగింది. ఏదైతే చిత్తూరు సిట్టింగ్ శాసనసభ్యుడు ఆర్ఎన్ శ్రీనివాసులకు టికెట్ ఇచ్చిన తర్వాత స్థానికంగా కొంత వ్యతిరేకత వచ్చింది. దీంతో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. గత వారం రోజుల క్రితం శ్రీకాళహస్తిలో చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో మాట్లాడాడు. ఆ తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ స్వయంగా తిరుపతికి వచ్చి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ముఖ్యంగా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం ముగించాడు. ఏదైతే పవన్ కళ్యాణ్తో సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన టీడీపీ నేతలు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చాలా మర్యాదగా తమను ఎన్నికల్లో కలిసి సహకరించమని కోరాడని, అంతేకాకుండా ఆయన తమకు భరోసా ఇస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తాము ఖచ్చితంగా ఇక్కడ జనసేన అభ్యర్థి విజయం కోసం పనిచేస్తామని తెలిపారు. ఏదైతే పవన్ కళ్యాణ్ కలిసిన వారిలో టీడీపీ టికెట్ ఆశించిన ఆశావాహులు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు జేబీ శ్రీనివాసులు, ఊకా విజయ్ కుమార్, అదేవిధంగా మబ్బు దేవనారాయణ రెడ్డి ఉన్నారు. వీరందరికీ ఆయన ప్రత్యేకంగా వీరందరితోనూ మాట్లాడాడు. వీరు నలుగురు ప్రచారానికి ఇప్పటి వరకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు క్లస్టర్ సమావేశాలు మాత్రం నిర్వహిస్తూనే యాక్టివ్గా ఏ రోజైనా ప్రచారంలోకి దిగాలనుకుంటున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రావడం, వారితో మాట్లాడడము, వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని చెప్పడంతో వారంతా ఓకే అన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్తో మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చిన జేబీ శ్రీనివాస్ కానీ, అదేవిధంగా ఊకా విజయ్ కుమార్ వీరు మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా తాము రేపటి నుంచి జనసేన అభ్యర్థి విజయం కోసం తాము పనిచేస్తామని చాలా సహోద్భావంగా చర్చలు జరిగాయి. జనసేన పార్టీ అధినేత మమ్మల్ని చాలా హంబుల్గానే ఈ విషయంలో తమను సహకారం అందించామని అడిగాడని, ఖచ్చితంగా తాము సహకరిస్తాం. ముఖ్యంగా ఏదైతే అటు జగన్తో పాటు స్థానికంగా ఉన్న కరుణాకర్ రెడ్డి ఎక్కర్ను ఓడించడమే తమ లక్ష్యం అంటూ కూడా చెప్పారు. మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూలైనట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా సుగుణమ్మతో కూడా ఆయన చర్చలు నిర్వహించాడు. ముఖ్యంగా సుగుణమ్మకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వర్సెస్ ఆర్ఎన్ శ్రీనివాసుల మధ్య ఒక భూ వివాదం నడుస్తుంది. దానికి సంబంధించి ఏదైనా పవన్ కళ్యాణ్ వద్ద సుగుణమ్మ చెప్పుకున్నట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి ఆమెతో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇంకా ప్రస్తుతానికి సుగుణమ్మ అక్కడే ఉంది. మరోవైపు బీజేపీకి సంబంధించిన నేతలు ఏదైతే రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, అదేవిధంగా సామంచి శ్రీనివాసులతో పాటు మరికొంతమంది నాయకులు ఇక్కడికి చేరుకున్నారో వారితో కూడా సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత జనసేన నాయకులు ఇప్పటి వరకు కొంత ఆగ్రహావేశాలతో కొంతమంది ఉన్నారు. వారిని కూడా అందరితో కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉంది. దీంతోపాటు మరికొందరు జనసేనలో చేరడానికి ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఏదైతే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ టీడీపీ నాయకుడైన అన్నా రామచంద్రయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే మోహన్తో పాటు మరికొంతమంది ఈరోజు ప్రత్యేక పార్టీలో చేరనున్నారు. దీనితో పాటు ఏదైతే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఎన్నికల్లో తామంతా అభ్యర్థి ఆర్ఎన్ విజయానికి కృషి చేస్తామని కూడా
చెప్పనున్నట్టు తెలుస్తుంది. వీరందరితో కూడా సమావేశం నిర్వహిస్తారు. మొత్తం మీద ఈరోజు రాత్రి 12, 1 గంట వరకు ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయనకు క్లియరెన్స్ ఇస్తే తిరిగి వెళ్ళనున్నారు, లేకపోతే రేపు ఉదయం 8 గంటలకు తిరిగి వెళ్ళడానికి షెడ్యూల్ ఉందని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం వల్ల కొంత మంచి జరిగిందని ఏదైతే జనసేన అభ్యర్థికి చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక ఎడమకం పొడమకంగా ఉన్న టీడీపీ శ్రేణులు, టీడీపీలోనే సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. ముఖ్యంగా టీడీపీ బలం ఎక్కువగా ఉన్న తిరుపతి లాంటి చోట జనసేన అభ్యర్థి గెలవాలంటే ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకు నాయకులంతా ఒప్పుకోవడంతో కొంత రిలీఫ్ ఫీల్ అయినట్లు కూడా అభ్యర్థితో పాటు మిగతా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద అయితే జనసేన అభ్యర్థి విజయానికి తాము కలిసికట్టుగా పనిచేస్తామని ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులతో కూడా చర్చలు జరుపుతారు. తర్వాత చివరిలో అభ్యర్థి కుటుంబంతో కూడా ఆయన మాట్లాడనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వచ్చిన పని పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని కార్యకర్తలతో పాటు నాయకులు అంటున్నారు. రాధిక. థ్యాంక్ యూ దామోదర్.